ఈ వార్తలకు స్వాగతం. అత్తిలి మండలం ఆర్వీలో శ్రీ పంచముఖ గణపతి స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు దేవతమ్మ ప్రవేశద్వార నడుమ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. కాగా ఆర్వీలో వైఎస్ఆర్ కాలనీలో గణపతి నిమజ్జనాన్ని ఘనంగా జరిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తరతరాల నుంచి వచ్చిన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని తంకి శాస్త్ర రాధాకృష్ణ పేర్కొన్నారు. సింగపూర్ తెలుగు సమాజం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింగపూర్ మరీనా బే సంస్థలో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుల హోదాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగపూర్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు అంతా కలిసికట్టుగా తెలుగు సమాజాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. అందరికీ కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మనందరం కూడా ఒక వేడుక కాదు, ఇది 50 సంవత్సరాల ప్రయాణం. అదేవిధంగా మన ఐక్యతకి సింగపూర్లో ఉన్నటువంటి తెలుగువారి సంయుక్త సాధనకు ఇది వేదికగా నిలిచింది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని 50 సంవత్సరాలుగా ఇక్కడ కాపాడుకుంటూ మన సింగపూర్ తెలుగు సమాజం యొక్క కీర్తి ప్రతిష్టల్ని నిత్యం కూడా నిలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సువర్ణఘట్టం మనందరికీ కూడా ఒక గర్వకారణం. సింగపూర్ తెలుగు సమాజం 1975లో కొంతమంది పెద్దలు బోడినాయుడు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆ రోజు ప్రారంభించి మన తెలుగువారి ఐక్యతను చాటుతూ తెలుగు ధనాన్ని, తెలుగుని కాపాడుకుంటూ తెలుగువారి ప్రతిష్టలను కాపాడుకుంటూ సింగపూర్లో వారు నాటినటువంటి ఈ సంస్థ ఒక మొక్కగా ఈరోజు మహావృక్షమై 50 సంవత్సరాలుగా ఈరోజు ఎంత వృద్ధి చెందిందంటే ఎంతో మంది దీని వెనుక చేసినటువంటి కృషి. సిపిఎం మండల కమిటీ సభ్యులు గణపురం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పి ధర్మరాజు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు విందు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చిన్నాగేశ్వరరావు, మేడ్చెట్టి పెంటారావు పాల్గొని మాట్లాడారు. గణపురం శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు బౌద్ధ డిగ్రీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సోమవారం హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల కుమార్ అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తిగా పాల్గొనాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె సురూపరాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. వికలాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం తీసివేస్తోందని బ్రాహ్మలాంటి వైఎస్ఆర్ పార్టీ ఏ వికలాంగుల పెన్షన్ కూటమి ప్రభుత్వం తీసేసిందో నిరూపించాలని, లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బేస్ బోర్డు చైర్మన్ వరవ బాబ్జీ అన్నారు. ఆగుటీగపాడులో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రామప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నాట్య ప్రదర్శన వల్ల మన సంస్కృతి కాపాడుకునే వాళ్ళం అవుతామని ఉత్సవ నిర్వాహకులు అన్నారు. ఇండి మండలం మాదేవపట్నం ఉత్తరపాలెం లక్ష్మీదేవి ఆలయం వద్ద గణపతి రాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లంబోదర నాట్య మండలి భీమవరం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. ప్రదర్శనలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వాయిస్ ఓవర్ కొనగల నాగేశ్వరరావు, కడల ప్రసాద్, కోన పండు, వీరవల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. Yes.
సాలిపేటలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి 63వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారిని కలువ పండుగగా వేడుక నిర్వహించారు. సాలిపేట నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీదుగా ప్రధాన వంతెన కూడలి, ఎన్ఆర్పి అగ్రహారం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు 63 మంది వృద్ధులకు వస్త్రదానంతో పాటు భక్తులకు అన్న సమాధానం జరుగుతుందని సాలిపేట ప్రజలు గణేత్ యూత్ కమిటీ పెద్దలు తెలిపారు. ప్రజలందరూ అన్న సమాధాన కార్యక్రమం తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఆకివీడు తాళకోడ ఎన్టీఆర్ కాలనీలోని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రానున్న రోజుల్లో ఆకివీడు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతానని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఆకివీడు తాళకోడులో 5,30,00,000తో నిర్మించబోయే ఓహెచ్ఆర్కు భూమి పూజ చేశారు. ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ ముచ్చల వెంకటేశ్వరరావు, త్రిసభ్య కమిటీ సభ్యులు మరివాడ వెంకట్రావు, ఊడిగ శ్రీనివాసును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం రైతులకు అండగా ఉంటూ బ్యాంకును మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ బోలా వెంకట్రావు, మూడుపల్లి రాంప్రసాద్, గవర్లక్ష్మి, గంధ ఉమ్మ, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చాలా వాటితో పోలిస్తే చాలా బాగున్నప్పటికీ మినిమం ఎమ్యూనిటీస్ అనేవి ఇప్పుడే సమకూర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ముందుగా మంచినీటి కోసం ఇప్పుడు ఏదైతే మనం 5,31,00,000 రూపాయలతో ఇంటింటికి ట్యాప్ కనెక్షను, అలాగే భవిష్యత్ అవసరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 4 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకు, ఈ అన్నిటికి 9 నెలల గడువు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారు 6 నుంచి 7 మాసాల లోపే పూర్తి చేస్తామని చెప్పారు. మధ్యలో అంతరాయం లేకుండా, ఎందుకంటే ఈ ప్లాంట్ సపరేట్గా కొంతమంది డోనర్ సహాయంతో చేయడానికి కారణం ఏమిటంటే అప్పట్లో మళ్ళీ ఈ స్కీమ్ కొంచెం ఒక 18 కోట్లు మన నియోజకవర్గంలో కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఒక పక్క మళ్ళీ తిరిగి ఆ గ్రాంట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలస్యం అవుతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పి ఈ మైక్రో ఫిల్టర్ని త్వరితగతిన సుమారు 15 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. పాలకొల్ల మంత్రి రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు 700 మందికి పైగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత డిఎస్సి శిక్షణ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో పలువురు అర్హత సాధించి ఉపాధ్యాయులుగా నియామకం పొందారు. అటువంటి వారిలో పాలకొల్లుకు చెందిన సుంకర పూర్ణిమ స్కూల్ అసిస్టెంట్గా హిందీ ఉపాధ్యాయులుగా అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబం అంతా మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు పూర్ణిమ, ఈయన మా హస్బెండ్ అండి. నాకు 2 బాబులండి. నేను ఆదిత్య స్కూల్లో 2007 నుంచి ప్రైవేట్ హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. లాస్ట్ టైము 2018లో మన తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో పడినటువంటి డిఎస్సీ అనండి, మళ్ళీ ఇప్పటి వరకు డిఎస్సీ అనేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించి మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ఇంత గర్వంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటి ప్రయారిటీ గౌరవనీయులు మంత్రివర్యులు రామానాయుడు గారనే నా ఉద్దేశం అండి. ఎందుకంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళి ఎంతో కష్టపడితేనే కానీ డిఎస్సిని సాధించలేము అనే రిమార్క్ ఉన్న ఈ జనరేషన్లో మనం వర్క్ చేసుకుంటూ మన ఇంటి దగ్గర ఉండే మనం చదువుకోగలగమనే ధైర్యాన్ని మాకు ఇచ్చిన రామానాయుడు గారికి ఫస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయన ధర్మారావు గారి ఫౌండేషన్ ద్వారా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ని ఇస్తాము అని క్యాన్వసింగ్ చేసినప్పుడే అనౌన్స్ చేశారండి. ఆయన అన్న మాటని నిలబెట్టుకోవడంలో ఆయనకన్నా ముందు ఇంకెవరూ ఉండరని మా అభిప్రాయం. మాకు ఇక్కడ బిఆర్ఎంఈ స్కూల్ పాలకొల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. ఎన్నో వేలు ఖర్చు పెట్టి కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నా కూడా ప్రత్యేకంగా హిందీకి కోచింగ్ సెంటర్ అనేది మన ఏపీ రాష్ట్రంలోనే లేదు అనేది నా అభిప్రాయం అండి.
ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి మేము ఎంత డబ్బులు ఖర్చు అంటే మాలాంటి మధ్యతరగతి వర్గం వాళ్ళు కోచింగ్లకి వెళ్ళి చదువుకోవాలనేది ఇంపాసిబుల్ అండి. అయినా సరే ఎంతో కొంత ప్రయత్నం చేద్దాము అన్న మాకు డిఎస్సి కోచింగ్కి సంబంధించి హిందీకి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. మా రామానాయుడు సార్ దృష్టిలో పెడితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయకుండా, హిందీ అని చులకనగా తీసి పడేయకుండా, మిగతా సబ్జెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారో మాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి దగ్గరగా 8 మంది టీచర్స్ని మాకు ఫ్యాకల్టీగా తీసుకొచ్చారండి రామానాయుడు సార్. మాకు చెప్పిన ప్రతి టీచర్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న టైంలో చాలా బాగా ఉపయోగపడిందని నేను చాలా గర్వంగా చెప్పుకోగలనండి. నారపాడు పంచాయతీ బల్జిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్స్ఎంపీటీసీ రొంగల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పింఛన్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలాగా లబ్ధిదారుల ఇళ్లకి వద్దకి వెళ్ళి అందించడంతో పాటు వారికి జియో కోఆర్డినేటర్స్ నమోదు చేస్తున్నామని అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేటికి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకు అభినందనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అనే పదాలకు నిర్వచనంగా నిలిచారని అన్నారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వము సామాజిక భద్రత పింఛన్ల కోసం 10,000 కోట్లకు మించి కేటాయించలేదని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, బాలిక విద్యా విధానం, మహిళలకు దీపం పథకం, బీసీలకు వృత్తుల గౌరవం కల్పిస్తూ ఆదన పథకం అమలు చేశారని తెలిపారు. ఎస్సీల రక్షణ కొరకు పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమ భద్రత, ప్రత్యేక పథకాల అమలులో తొలిసారిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్లు అందిస్తామని, నకిలీ పింఛన్లు మాత్రమే తొలగిస్తారని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛన్దారుడు పింఛన్ రద్దు అవ్వదని, అర్హులైన పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కార్యక్రమంలో కాల్పోలు గోవింద్, చాన్మి కన్నబాబురావు, బలిరెడ్డి మకరాజు, బలముత్రం నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆటో, టాటా మ్యాజిక్, క్యాబ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ టాటా మ్యాజిక్లతో ప్రదర్శన నిర్వహించారు. టాటా మ్యాజిక్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టాటా మ్యాజిక్ ఓనర్లు, డ్రైవర్లు ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో టాటా మ్యాజిక్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టాటా మ్యాజిక్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని, ఆటో రంగ కార్మిక వర్గాన్ని ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. నేపథ్యం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో రంగ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ప్రత్యామ్నాయం చూస్తాం, అయ్యా కార్మిక సోదరులారా ఇబ్బంది పడొద్దు, ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు, నష్టపోవద్దు, మీ మీద ఎటువంటి భారం లేకుండా రకరకాల సస్సుల పేరుతో గత గవర్నమెంట్ వసూలు చేసింది, అటువంటి పరిస్థితి ఉండదు, మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని ఆదుకుంటాం అనేటటువంటి భరోసా కల్పించి ఓటుల ద్వారాగా నెగ్గినటువంటి కూటమి ప్రభుత్వం రమారమిగా 12 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఈ ఆటో టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని ఆదుకోలేదు, సంక్షేమ బోర్డు లేదు, సంక్షేమ పథకం లేదు, పైగా జీవో నెంబర్ 20 తీసుకొచ్చి రకరకాల పేర్లతో టాటా మ్యాజిక్ కార్మిక వర్గాన్ని, ఆటో రంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని గుర్తించగలిగిన వారు వాటిని గుణపాఠాలుగా తీసుకుంటారు. సోక్రటీస్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.